ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రవి గ్రూప్ ఆఫ్ సంస్థల చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి కంది రవిశంకర్ వియ్యంకుడు. కంది రవిశంకర్ కుమారుడు వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అప్పటి నుండి కంది రవిశంకర్ రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. ఆ వెనువెంటనే పర్చూరు ఇన్ఛార్జిగా కంది రవిశంకర్ ను నియమించేందుకు ముఖ్యమంత్రి చకచక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కారణాల వలన అది జరగలేదు. ఒంగోలు శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డికి అత్యంత ఆప్తులు కంది రవిశంకర్. ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా ఇంతవరకు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించకుండా వైసీపీ అధిష్టానం దోబుచ్చులాడుతుంది. ఈ క్రమంలో ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి ఇస్తే ఎలా ఉంటుందో అనే కోణంలో వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలో కాపు వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ ముఖ్యమంత్రి జగన్ ను కలవడంతో ఒక్కసారిగా ఒంగోలు రాజకీయం వేడెక్కింది. చూద్దాం ఏం జరగబోతుందో.